ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువులో మనం ఆనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం దుఃఖపడడానికి ఆవేదన చెందాల్సినటువంటి సమయం కూడా కాదు ఇది. ప్రభువులో ఆనందించాల్సినటువంటి సమయం. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటువంటి సమయం. దేవునికి స్తోత్రం. మన గత ఎపిసోడ్లో యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనంలో కనబడనటువంటి కొరతలు, కనబడకుండా ఉన్నటువంటి 3 ఆత్మీయ కొరతల గురించి ఆలోచించాం. మరియమ్మ గారు భౌతికమైన కొరత గురించే ప్రస్తావించారు, అనగా ద్రాక్షారసం అయిపోయింది అని. అదే సమయంలో భౌతికంగా నీళ్లు అయిపోయాయి అనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశాడు. అంతేకాకుండా 3 ఆత్మీయ కొరతలు, ఒకటి దైవికమైన భయము, రెండోది దైవికమైన విశ్వాసము, మూడోది దైవికమైన సహవాసము లోపించినటువంటి కొంతమంది ప్రజల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. నూతన సంవత్సరంలో, నూతన సంవత్సరం అంటే ఇప్పటికే 2 వారాలు గడిచిపోయింది కనుక నూతన సంవత్సరం అనొచ్చో అనకూడదో నాకు తెలియదు. కానీ ఆ 1-2 రోజుల వరకు నూతనం ఉంటుంది, తర్వాత నూతనత్వం పోతుంది. రోజులు, వారాలు, నెలల పరిస్థితి ఇంతే. మీ వ్యక్తిగతమైన ధ్యానానికి సహకరించడానికి బైబిల్లో మీరు రెగ్యులర్గా చదివే పోర్షన్తో పాటు ఏదైనా మంచి అనుదిన ధ్యాన పుస్తకాలు, ఎడారులో సెలయేళ్ళు అనేటువంటి పుస్తకము, ఐబిఎల్ వాళ్ళ అనుదిన ఆహారం అనేటువంటి పుస్తకం అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే చెప్పడానికి వీలు కాదు, బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. కనుక మంచి పుస్తకం ఏదైనా తీసుకొని దీంతోపాటు ప్యారలల్గా లేకపోతే అక్కడ నిర్దేశించిన వాక్య భాగాన్ని చదువుకుంటూ మీరు ముందుకెళ్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. లేదంటే మాకు అది అవసరం లేదు అనుకుంటే, మేము వాక్యమే ధ్యానించాలి అనుకుంటున్నాం అంటే ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. దేవుని స్తోత్రం. చార్ల్స్ స్పర్జన్ గారి మంచి అనుదిన ధ్యాన పుస్తకం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఫెయిత్ చెక్ బుక్ అని ఇంగ్లీష్లో అన్నారు. తెలుగులో కూడా అదే పేరులో ఉందో లేదో నాకు తెలియదు. అంతేకాకుండా ఫ్రెడరిక్ అనేటువంటి ఒక దేవుజనుడు రాసినటువంటి పుస్తకం 10,000 బ్లెస్సింగ్స్ అనేటువంటి పుస్తకం, దాని తెలుగులో నాకు కరెక్ట్గా పేరు గుర్తులేదు. ఇటువంటి అందుబాటులో ఉన్నాయి. మీరు పుస్తకాలు తీసుకొని స్టాన్లీ గారి, బ్రదర్ ఆర్ స్టాన్లీ గారి, స్టాన్లీ అంకుల్ గారి మంచి అనుదిన అభివృద్ధి అనేటువంటి ఒక పుస్తకం కూడా తెలుగులో అందుబాటులో ఉంది. ఈ పుస్తకాలు మీరు తీసుకొని చదవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. విస్తారమైన ధనాన్ని వేరు వాటి కోసం మనం ఖర్చు పెడుతుంటాం. ఆత్మీయ సాహిత్యం, రాబోయే రోజుల్లో ఆత్మీయ సాహిత్యం కనుమరుగవుతుందేమో కనుక కొన్ని మంచి పుస్తకాలు కొనుక్కొని ఏదో షెల్ఫ్ల్లో మేళలో షోగా పెట్టుకోవడం కోసమని కాదు, వాటిని చదవడం కోసం అవి ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 2nd chapter 9th verse. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసం అయిన నీళ్లు రుచి మారినప్పుడు, రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. ద బ్రయాన్ సిమ్మన్స్ గారి ది టీపీటీ, ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లో చదువుతున్నాను. అండ్ వెన్ దే poured out their pitchers for the master of ceremonies to sample, the water had become wine. When he tasted the water that had become wine, the master of ceremonies was impressed with its quality. Although he did not know where the wine had come from, only the servers know. He called the bridegroom over. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ చదువుకున్నట్టు మాటలు
దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక చిన్న ప్రార్థనా విషయాన్ని మీతో పంచుకొని తర్వాత నేను కార్యక్రమంలో ముందుకెళ్తాను. ప్రభు చిత్తమైతే ఈ నెల అనగా వచ్చే వారం 17, 18 తేదీల్లో వెళితే 19వ తేదీ కూడా నేను కొంతమంది సహోదరులు హైదరాబాద్ నగరానికి వెళ్తున్నాం. అక్కడ 2 రోజుల పరిచర్య జరిగించడానికి పెదకందిగూడ అనేటువంటి ప్రదేశంలో 17వ తేదీ 5 గంటల ప్రైజ్ అండ్ ప్రేయర్ మీటింగ్ అనగా స్తుతి, ప్రార్థన, సందేశ కూడిక అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కనుక 5 గంటలు నాన్ స్టాప్గా 10 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం వేరొక చోట ప్రార్థన ఉంటుంది. అంతేకాకుండా తర్వాత రామకృష్ణపురంలోని ప్రేయర్ సెంటర్లో GFI వారి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ వారి ప్రేయర్ సెంటర్లో చిన్న కూడిక, ప్రభురాత్రి భోజనం ఉంటాయి. తర్వాత వేరొక ప్రదేశంలో కూడా ఇలా వరుసగా కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక YMCAలో 2వ రోజు అనగా 18వ తేదీ కూడిక ఏర్పాటు చేస్తున్నాం. కనుక వీటన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు దేవజనులు, సహోదరులు పాస్టర్ షాలేం గారు, పాస్టర్ విజయరత్నం గారు, అంతేకాకుండా బ్రదర్ శ్యామ్ సుందరన్ గారు, మేమందరం హైదరాబాద్ వెళ్తున్నాం. అంతేకాకుండా మాతో జాయిన్ కావడానికి దేవజనులు పాస్టర్ తాడేపల్లిగూడెంలోని దేవజనులు పాస్టర్ జోనాథన్ దాస్ గారు వస్తున్నారు. ఒక బృందంగా వెళ్తున్నాం. అక్కడ ఎలాగూ సహోదరి సిస్టర్ యానీ నీలిమ గారు ఉన్నారు. అంతేకాకుండా బ్రదర్ పీటర్ గారు ఉన్నారు. వీరందరిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తూ హైదరాబాద్లో మన పరిచర్యలు ఇంకా విస్తరింపజేయాలనుకుంటున్నాం. కనుక మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్లోని మన ప్రేయర్ సెంటర్కి మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. నాకు పెట్టిన మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు అవి హైదరాబాద్ ప్రేయర్ సెంటర్ కూడా నేను పంపించడం జరుగుతుంది. సరే రండి, మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నట్టు మాట, ద్రాక్షారసమైన నీళ్లు, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు, నీళ్ల రుచి కాదు, నీళ్ళకి ఇప్పుడు ద్రాక్షారసపు రుచి వచ్చింది. అనగా నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. ఇట్ మీన్స్ వాటర్ టర్న్ ఇంటూ వైన్. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ తర్జుమాలో 2వ అధ్యాయం 6వ వచనానికి ఇచ్చినటువంటి కొద్ది నోట్స్లో ఒక మాట నేను చదువుతున్నాను. బట్ జీసస్ changes the water of the word of God into the wine of the Spirit. Jesus changes the water of the word of God. అనగా దేవుని వాక్యము అనేటువంటి ఆ జలాన్ని ఆయన దేవుని ఆత్మ అనేటువంటి రసంగా మార్చాడు అని వివరణ ఇచ్చాడు, నోట్స్ ఇచ్చాడు. అనగా నీళ్లు ద్రాక్షారసం అయిపోయినాయి. ద్రాక్షారసము నీళ్లు కావడం కాదు, ద్రాక్షారసంలో అదే పనిగా నీళ్లు పోస్తున్నాం. అదంతా పలచనై అది నీళ్ళలాగా మారిపోతుంది. ఒకవేళ అది ఇంకా చిక్కనైంది అనుకోండి, చిక్కనై అది పూర్వపు స్థితికి, ఒక ద్రాక్ష పండు స్థితికి రావచ్చేమో. ద్రాక్షారసాన్ని ఆయన ద్రాక్షలుగా మార్చాడని కాదు, ద్రాక్షలని ఆయన ద్రాక్షారసంగా మార్చాడని కాదు, కానీ నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. ప్రపంచంలో ఎవరూ చేయని, ఇప్పటి వరకు ఎవరూ చేయని అద్భుతం, ఇక మీదట ఎవరూ చేయలేని అద్భుతం. ద్రాక్షలు ఇస్తే ద్రాక్షరసం ఇస్తామంటారు, ద్రాక్షారసం చేసేస్తామంటారు. వేరుశనగ గింజలు ఇస్తే దాంట్లోంచి నూనె తీసిస్తామనే వాళ్ళు ఉన్నారు, గానుగల వాళ్ళు. లేకపోతే పొద్దుతిరుగుప్పుడు సన్ఫ్లవర్ విత్తనాలు ఇస్తే దాంట్లోంచి నూనె తీసిస్తామనే వాళ్ళు ఉన్నారు. ద్రాక్షలు ఇస్తే ద్రాక్షలను తొక్కి, లేకపోతే దాన్ని క్రష్ చేసి వాటిని నలిపి రసం తీసిస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇవేమి లేకుండా నీళ్లు పోసి, నీళ్లు ఇవ్వండి, నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తాను అని చెప్పినటువంటి ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసు. నీళ్లను ద్రాక్షారసంగా చేయడం, నీళ్లను ద్రాక్షారసంగా, ద్రాక్షారసాన్ని సేవించడమో నీళ్లను సేవించడం, మనకు తెలిసింది సేవించడమే కానీ సృష్టించడం మనకు తెలియదు. మన పని సృష్టించబడిన వాటిని సేవించడమే, వాటిని తినడము, తాగడము, మింగడం, ఈ తప్ప వాటిని లేకుండా చేయడం తప్ప, లేని వాటిని ఉన్నట్టుగా చేయడం మన వల్ల కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పని ఖాళీ చేయడం, ఆయన పని నింపడం. ఆయన సమస్తమును నింపువాడు. హీస్ ద ఫిల్లర్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీ ఫిల్స్ ఎవ్రీ వన్. ఆయన అందరినీ నింపగలిగిన వాడు. శూన్యముగాను, ఖాళీగాను, నిరాకారముగాను ఉన్నటువంటి సృష్టిని ఇంకా దీంట్లో ఏదైనా పెడితే బాగుండే, ఇంత విశాలమైన ఆకాశంలో ఇంకొక కొన్ని వేల నక్షత్రాలు పెడితే బాగుండే, ఒక 10 చందమామల్లో లేకపోతే ఒక 500-600 చంద్రులను, మూన్స్ను పెడితే బాగుండేదే అనేటువంటి థాట్ ఎవరికి రాలేదు. ఎందుకంటే
ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ నిండుగా కనిపిస్తున్నాయి, గంభీరంగా కనిపిస్తున్నాయి. ఏమి లేనట్టుగా కాదు, ఏదో బోసిపోయినట్టు కనిపిస్తుంది. దేవుని సృష్టి బోసిపోయినట్టు కనిపించలేదు. దేవుని సృష్టి నిండుగా కనిపిస్తుంది. సముద్రం నిండుగా ఉంది. సముద్రంలో ఇంకా కొన్ని లక్షల చేపలు సృష్టిస్తే బాగుంటుంది అని చెప్పగలిగే స్థాయిలో ఏ మనుషుడు లేని విధంగా దేవుని కార్యాలు అలా ఉన్నాయి. దేవుని కార్యము జరిగినప్పుడు దాన్ని ఎవరు ఏలెత్తి చూపి అని ఏంటి అలా జరిగింది, అలా జరగకూడదే, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన చేయు పనులన్నీ శాశ్వతములన్నీ నేను తెలుసుకుంటుని అనే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పబడింది. అంతేకాకుండా దేవుడు చేసేటువంటి కార్యాలన్నీ పర్ఫెక్ట్. వాట్ ఎవర్ హీ డూస్ దే వర్ పర్ఫెక్ట్. దేవుని స్తోత్రం. మానవుడు చేశాడు, మానవుడు పర్ఫెక్టే. లోటు కలిగిన వాడు కాదు, బలహీనత కలిగిన వాడు కాదు, కుంటోడు కాదు, సొట్టోడు కాదు, గుడ్డోడు కాదు. ఆయన పరిపూర్ణుడుగా తనలాగా మానవుణ్ణి పరిపూర్ణుడుగా చేశాడు. గాడ్ మేడ్ మ్యాన్ యాజ్ పర్ఫెక్ట్. దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడు. మానవుణ్ణి అని కాదు, ఆదామును ఒక్కడే, మానవులను మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ ఏం జరిగింది? జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అనగా వివిధమైన తంత్రాల వలన ఏం జరిగింది అంటే యథార్థత కోల్పోయారు. వివిధమైన తంత్రాలు, సాతాను తంత్రాలు జరిగించిన పని ఏంటంటే వివిధమైన తంత్రముల ద్వారా, మెనీ స్కీమ్స్ ద్వారా, సెక్యులర్ స్కీమ్స్ ద్వారా, సాతాను యొక్క తంత్రముల ద్వారా యథార్థతను కోల్పోయారు. పాపము ద్వారా మహిమను కోల్పోయినట్లుగా వివిధ తంత్రముల ద్వారా, మానుషిక తంత్రాలు, లౌకికమైన తంత్రాలు, సాతాను తంత్రాల వలన మానవుడు యథార్థతను కోల్పోయాడు. అనగా మానవుని యొక్క పనుల వలన, మానవుల వలన ఏదో ఒకటి పోతానే ఉందని అర్థం. మానవుల వల్ల ఏదో పొందుకుంటున్నామని కాదు. వీఆర్ లూజింగ్ సంథింగ్ బికాస్ ఆఫ్ మెన్. వీఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ మెన్. వీఆర్ లూజింగ్ సంథింగ్ స్పిరిచువల్లీ. అది విచారకరమైన విషయం. స్నేహితుల వల్ల ఏదో పొందుకున్నామనో చెప్పలేము, బంధువుల వల్ల ఏదో పొందుకున్నామని చెప్పలేము. వీళ్ళ వల్ల నష్టమే తప్ప లాభాలంటూ ఏముండవు. మనం అనుకుంటాం వాళ్ళ బంధువులు పోషిస్తున్నారు, వాళ్ళ బంధువులు నడిపిస్తున్నారు, వాళ్ళ విదేశీయులు నడిపిస్తున్నారని రకరకాలుగా చెప్పుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం ఇక్కడికి వాక్య భాగాల్లోకి వచ్చేద్దాం. ద్రాక్షారసమైన నీళ్లు అనగా దాని అర్థం రాతి బాణలలో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే ద్రాక్షారసమైనవి, కానీ అన్ని చోట్ల అన్ని ఇళ్లలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ద్రాక్షారసమయ్యాయని మనకు కాదు. యోర్దాను నదిలో నీళ్లు ద్రాక్షారసమైనవి, లేదా గలిలయ సరస్సులో నీళ్లు ద్రాక్షారసమైనవి కాదు. నిర్దిష్టమైనటువంటి పాత్రలలో, ఆ బకెట్స్లో, లేకపోతే ఆ వెజల్స్లో, ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే ద్రాక్షారసమైనవి. మోషే ఐగుప్తు దేశములోని ప్రతి జలరాశిని రక్తంగా మార్చాడు. యేసు ప్రభు బండలో నుంచి నీళ్ళని రప్పించాడు. యెహోవా దేవుడు లేదా యేసు ప్రభు. కానీ ఇప్పుడు రాళ్ళలో నుంచి, పెద్ద రాతిలో నుంచి నీళ్ళను రప్పించిన వాడు రాతి బాణలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. పాత నిబంధనలో జరిగిన అద్భుతము కన్నా అనేక రెట్లు గొప్ప అద్భుతం, లేకపోతే గొప్ప తక్కువ అనేది కూడా పక్కన పెట్టేద్దాం. ఏ అద్భుతము దానికి అది అద్భుతమే, అంతవరకే. కానీ అద్భుతాల్లో మంచి అద్భుతం ఏది, చెడ్డ అద్భుతం ఏది, తక్కువ అద్భుతం ఏది, చిన్న అద్భుతం ఏది అంటే మనం తేరాలు చేసి చూపించలేము. ఎవ్రీథింగ్ ఈజ్ మిరకిల్. ఆయన చేసేది ప్రతిదీ అద్భుతమే. బండలో నుంచి నీళ్లు రప్పించిన వాడు ఇప్పుడు బండలో నుంచి తీయబడిన రాతిలో నుంచి చెక్కబడినటువంటి పాత్రలలో నీళ్లను నీళ్లుగా కాదు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఈ మాటలు చెప్పినప్పుడు మీకు త్వరగా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు, 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం. ఏంటి నీళ్లు ద్రాక్షారసం కావడం అంటే ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, నీళ్లను గురించి చెప్పినప్పుడు ఒక పోలిక ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము, బుక్ ఆఫ్ రెవల్యూషన్ 17th చాప్టర్ వర్స్ 15. స్తోత్రం స్తోత్రం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, యోహానుతో ఇలా చెప్పారట. ఆ వేశ్య కూర్చున్న చోట ఉంది చూసావా? నువ్వు చూచిన జలములు, నువ్వు చూస్తున్నటువంటి ఆ వాటర్స్ ప్రజలను
జలములు ప్రజలను జను సమూహములను ఆ, జనములను ఆ. ఆయా భాషలలో మాట్లాడు వారిని yes. సూచించును. దేవుని స్తోత్రం. And he said to me, the waters that you saw upon which the great prostitute is seated represent peoples, multitudes, nations and languages. Waters represent peoples, ప్రజలని. దేవుని స్తోత్రం. వేరు వేరు ప్రజల్ని, ఆయా గోత్రాల వారిని, భాషలు మాట్లాడు వారిని. దేవుని స్తోత్రం. అనగా నేను ఎందుకు ఈ వాక్యాన్ని చదివించాను అంటే, జలము జనములను సూచిస్తుంది. అనగా ఆ వేశ్య లేదా ఆ స్త్రీ, ఆ మహావేశ్య ప్రజల మీద కూర్చొని ఉందంటే ప్రజల మీద పరిపాలన చేస్తుంది, ప్రజల మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అంత్యదినాల్లో ప్రజల మీద కనిపించేటువంటి దుష్పరిణామము, దుష్ప్రభావాన్ని ఇది సూచిస్తుంది. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్పానంటే, నీళ్లు ద్రాక్షారసమైనాయి అనే మాటను ఆధారంగా చేసుకుని మనం 4 విషయాలు మీకు గుర్తు చేయబోతున్నాను. నీళ్లు ద్రాక్షారసంగా అయింది అక్షరార్థంగా, కానీ దేవుడు నీళ్లు ద్రాక్షారసంగా ఒక్కసారి మాత్రం చేసి ఆపాడని కాదు, దేవుడు దాన్ని కొనసాగిస్తున్నాడు అని ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయములో అక్షరార్థంగా నీళ్లు ద్రాక్షారసమైనవి, కానీ జనములు ద్రాక్షారసపు అనగా రుచి పచి లేనిటువంటి జనులు, అనగా సవిసారము లేని ప్రజలు రుచికరమైన ద్రాక్షారసంలాగా మారారు అని మనం అర్థం చేసుకోవాలి. అనగా శక్తి లేని వారిని, పస లేని వారిని పస కలిగిన వారిగా, శక్తి లేని వారిని శక్తి కలిగిన వారిగా, ఎటువంటి ఆత్మ సంబంధమైన గుణములు లేని వారిని గుణములు కలిగిన వారిగా దేవుడు మార్చాడని మనం అర్థం చేసుకోవాలి. నీళ్ళు ద్రాక్షారసం అయిపోయాయి అంటే అక్షరార్థంగానే కాదు, మనం ఆత్మీయంగా ఆలోచించాలి. 3 విషయాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనము, 41వ వచనము, 43, 45 వచనాలు. 1వ అధ్యాయంలో ఈ 4 వచనాలు మనకు కనిపిస్తే మనకు అక్కడ 5 మంది శిష్యులు కనిపిస్తున్నారు. ఒకటి మనకు అంద్రయ కనిపిస్తున్నాడు, ఆండ్రూ కనిపిస్తున్నాడు, పీటర్ కనిపిస్తున్నాడు, అంతేకాకుండా ఫిలిప్పు కనిపిస్తున్నాడు, నతనీయేలు కనిపిస్తున్నాడు. 4 ప్లస్ 1 యోహాను అయి ఉండొచ్చు. ఒకవేళ 5 మంది మనకు అక్కడ కనిపిస్తున్నారు. 5 మంది వాళ్ళు సాధారణమైన వ్యక్తులే, వారు యూదా యవనస్తులే, జూయిష్ యంగ్ పీపుల్. 5 యంగ్ పీపుల్, 5 మంది యవనస్తుల జీవితాల్లో జరిగినటువంటి కార్యాన్ని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్తుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే, జలములు జనములను సూచిస్తున్నాయి. ఈ జనులు లేకపోతే ఇక్కడ కనిపించే 5 మంది వీళ్ళు సాధారణమైన వాళ్ళు శిష్యులుగా మారారు. అనగా సాధారణ స్వభావములో నుంచి శిష్యత్వములోకి రావడం, అనగా నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డం లాంటిది కాదా? అనుమానించేవాడు అనుచరుడుగా మారాడు. ఎవరతను? నతనీయేలు. పిచ్చి ప్రశ్నలు వేసాడు. నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అని అడిగినవాడు. ఈ రోజుల్లో పిచ్చి ప్రశ్నలు వేసేవాడు బోల్డ్ మంది ఉన్నారు. అదేంటి ఇదేంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని విశ్వసించకుండా 1000 అనుమానాలు తలలో పెట్టుకునేవాళ్ళు ఉన్నారు. మొట్టమొదటి విషయము, సాధారణమైనటువంటి వాళ్ళని ఆయన శిష్యులుగా మార్చాడు. హీ మేడ్ కామన్ మ్యాన్ యాజ్ హిస్ ఫాలోయర్స్. హీ మేడ్ ఎ డౌటింగ్ మ్యాన్. యోహాను సువార్త 1వ అధ్యాయములో డౌటింగ్ మ్యాన్ కనిపించాడు, సందేహించేటువంటి నతనీయేలు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో డౌటింగ్ థామస్ని మనం చూస్తున్నాం. అనగా యోహాను సువార్త స్టార్టింగ్లో అనుమానించేవాడు ఒకడున్నాడు, ఆరంభంలో ఒకడు అనుమానించేవాడు ఉన్నాడు, అంతంలో ఒకడు అనుమానించేవాడు ఉన్నాడు. అనుమానించేవాళ్ళు ఉన్నారు, మధ్యలో కూడా అనుమానించేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇదే పని, అనుమానించడమే. అనుచరులని పేరు కానీ ఈ రోజుల్లో అనుమానాలు. ఎన్ని ప్రశ్నలు! విశ్వాసులకి ప్రశ్నలు, పాస్టర్లకి ప్రశ్నలు, స్త్రీలకి పురుషులకి అందరికీ ప్రశ్నలే. అనుమానించేటువంటి ప్రజలు ఉండడం విచారకరం. అనుసరించే వాళ్ళు కావాలి కానీ అనుమానించే వాళ్ళు కాదు మనకు కావాల్సింది. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, 1 నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు అని అంటున్నప్పుడు, నీళ్ల లాంటి అని అంటున్నప్పుడు ఆదికాండము 49వ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు రూబేను గురించి అంటాడు, నువ్వు నీళ్ల వలె చంచలుడు అయి ఉంటావు. నీళ్లకు చంచలమయ్యే, కదిలిపోయేటువంటి, చలించేటువంటి స్వభావం ఉంది,
కానీ ద్రాక్షారసానికి అటువంటి స్వభావం లేదు. దాంట్లో నీటి శాతం ఉన్నప్పటికీ కూడా ద్రాక్షారసం యొక్క రంగు లేకపోతే రుచి చిక్కదనాన్ని బట్టి చంచలత్వం దాంట్లో లోపించింది. ఆ ద్రవ పదార్థం ఎంత చిక్కగా మారుతుందో దాని యొక్క చంచలత్వం అంత తక్కువగా ఉంటుందనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా సాధారణమైన శిష్యులు అనేటువంటి నీళ్లు శిష్యులు అనేటువంటి రసముగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామాన్యమైన జీవం, మతపరమైన జీవం, సామాజికమైన జీవం శిష్యత్వపు అనుభవంలోకి రావాలి. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డబట్టేది అనగా యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆత్మ సంబంధంగా నీళ్లు ద్రాక్షారసంగా మారితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్షరార్థంగా నీళ్లు ద్రాక్షారసమైనవి. దేవుని స్తోత్రం. ఆయన అక్షరార్థంగా చేయగలడు, ఆత్మీయంగా చేయగలడు. ఆయన ఏ విధంగానైనా చేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టింది, ఊరులోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన వన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఆయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా all at once the woman left her water jar and ran off to her village and told everyone, come and meet a man at the well who told me everything I have ever done. He could be the one we have been waiting for. దేవుని స్తోత్రం. అనగా ఒకటి సాధారణమైన శిష్యులు ఆ జలములు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి, శిష్యత్వపు అనుభవంలోకి వచ్చి. సామాన్యమైనటువంటి స్త్రీ సాక్షిగా మారింది. సాక్ష్యము లేని స్త్రీని సాక్షిగా దేవుడు మార్చాడు. సాక్ష్యం కలిగిన వాళ్ళనే సాక్షులుగా వాడుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ దేవుడు మాత్రం, దేవుని కుమారుడైన క్రీస్తు సాక్ష్యము లేని స్త్రీని సాక్ష్యము కలిగినటువంటి అయితే సాక్షిగా మార్చేశాడు. సాక్ష్యము లేని స్త్రీ రాహబు, ఆమెని ఆయన గురించి సాక్ష్యం చెప్పిన దానికి పట్టణమంతా నశించిపోయినప్పుడు అవిధేయులైన వారితో, డిజొబీడియంట్ పీపుల్తో నశించకుండా దేవుడు కాపాడాడని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రములో వేశ్య అయినటువంటి స్త్రీ కనిపిస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్తలో వేశ్య అయినటువంటి స్త్రీ కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో వేశ్య అయినటువంటి స్త్రీ కనిపి రకరకాల వేశ్యలు ఉన్నారు మనకి. ఇక్కడ మనం వాళ్ళ గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదు. మొట్టమొదటి విషయం ఏంటి అంటే నీళ్లు ద్రాక్షారసంగా అయ్యాయి, అది అలాగైతే సామాన్య జనులు శిష్యులయ్యారు. రెండవది ఒక సాక్ష్యం లేని స్త్రీ సాక్షి అయింది. ఒక కామన్ ఉమెన్ బికమ్ ఏ విట్నెస్. దేవుని స్తోత్రం. సజీవ సాక్షిగా మారింది. ఎంత గొప్ప ప్రత్యక్ష సాక్షిగా. పరిశుద్ధత లేని స్త్రీ ప్రత్యక్ష సాక్షిగా మారడం అద్భుతం. అది యేసు ప్రభు జరిగించిన అద్భుతం, అది మెస్సియా జరిగించిన అద్భుతం, అది మన సమరయులు ఎదురు చూస్తున్న తాహెబ్ చేసినటువంటి అద్భుతం. దేవుని స్తోత్రం. విమోచకుడు చేసినటువంటి అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు మనం గమనిస్తే ఆ కాలమందైతే దేవుని ఎరిగిన వారై కాలమందైతే ఇన్ ద ఓల్డెన్ డేస్ మీరు ఎలా ఉన్నారంటే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి. బిఫోర్ వి నో గాడ్ యాజ్ అవర్ ఫాదర్ we were unwitting servants to the powers that be, which are nothing compared to God. But now that we truly know him and are intimately known by him, why would we for a moment consider turning back to those weak and feeble principles of the religion as though we were still subject to them? Sare, మనం ఎలా ఉన్నాం? ఇంతకుముందు దేవుడు తెలియదు, నిజ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నాం, నిజ దేవుని గురించి అవగాహన లేకుండా ఉన్నాం. ఇప్పుడైతే ఆ దేవుణ్ణి ఎరగడం మాత్రమే కాదు, విశేషముగా ఎస్పెషల్లీ we were known by him. దేవుని చేత దేవునికి తెలుసు నేనెవరో దేవునికి తెలుసు. సృష్టికర్త అయిన దేవునికి సమస్తమును కలుగునుగా కానీ మాట ద్వారా పలికిన దేవునికి నేనెవరో తెలుసు.
నేనెవరో ఈ దేశ ప్రధానమంత్రికి తెలియదు, నేనెవరో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదు, నేనెవరో రాష్ట్రపతికి తెలియదు, నేనెవరో ఎమ్మెల్యేకి తెలియదు. కానీ నేనెవరో సర్వ సృష్టికి పాలకుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుని తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి తెలుసా? నీకు నాకు, నిన్ను నన్ను ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. దేశంలో ప్రతి వాడిని, నక్షత్రాల్ని పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు, మనుషుల్ని పేరు పెట్టి పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, నిన్ను నన్ను ఎరిగి ఉన్న దేవుడు. హీ నోస్ ఎవ్రీవన్. నాకు సంతోషం కలిగించేట మాట ఏంటంటే, విషయం ఏంటంటే, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. నేను ఆయన్ను పూర్తిగా ఎరగలేదు, కానీ ఆయన నన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, గలతీ సంఘస్థులు, గలతీ ప్రాంతములోని సంఘస్థులైన వారు, అవగాహన లేని వారికి మరింత అవగాహన లేకపోతే అనుబంధం ఏర్పరిచే విధంగా, అనగా ఆ జలములు, ఆ నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. ప్రజల్లో జరిగిన మార్పు, నీటిలో జరిగిన మార్పు, నీటి కణాల్లో జరిగిన మార్పు, ఆ వాటర్ మాలిక్యూల్స్లో జరిగిన మార్పు, వాటర్లో జరిగిన మార్పు, లోపల జరిగిన మార్పు, నీలో గలతీ సంఘస్థుల్లో జరిగిన మార్పు. నేను చివరిగా ఒక మాట కూడా చెప్పి ముగించేస్తాను. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను, ఆ మాట చదువుతున్నాను, చూడండి. Formerly he was not useful or valuable to you, but now he is valuable to both of us. ఇంతకుముందు వేస్ట్ ఫెలో, ఇంతకుముందు పనికి మాలోడు, ఇంతకుముందు వాడు వ్యర్థుడైన వాడు. కానీ ఇప్పుడు ఒనేసిమును గురించి, తన ఆత్మీయ కుమారుడైనటువంటి ఒనేసిమును గురించి తన ఆత్మీయ కుమారుడైన ఫిలెమోనుకు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఎంత గొప్ప సంగతి. మునుపు వేస్ట్ ఫెలోస్, వ్యర్థమైన వాళ్ళు, ఇప్పుడు ప్రయోజకులుగా మారారు. ఒనేసిము ప్రయోజకుడయ్యాడు. అనగా నిష్ప్రయోజనమైనటువంటి నీళ్ళ లాంటి వాడు ప్రయోజనకరమైన రుచికరమైన ద్రాక్షారసంగా మారాడు అని అర్థం. నా మాటలేక అర్థం, నేను ఆత్మీయంగా మాట్లాడుతాను. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు సాధారణమైనటువంటి యవనస్తుల్ని శిష్యులుగా మార్చాడు, సాక్ష్యము లేని స్త్రీని సాక్షిగా మార్చాడు. అంతేకాకుండా సంబంధం లేకుండా ఉన్నట్లు వారిని సత్యము ఎరిగిన వారిగా, సత్యము చేత ఎరగబడిన వారిగా మార్చాడు. అంతేకాకుండా నిష్ప్రయోజకుడైనట్లు వాడిని ప్రయోజకుడిగా మార్చాడు. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీళ్లు ద్రాక్షారసంగా మారాయి అనేటువంటి విషయాన్ని మేము ఆలోచిస్తున్నాం. మా జీవితంలో ఒకప్పుడు నీళ్ళలాగా ఉన్న మమ్మల్ని మీరు ద్రాక్షారసంలాగా మార్చారు. విలువ లేని మాకు ఒక విలువనిచ్చారు, రుచి లేని మాకు ఒక రుచినిచ్చారు, రంగు లేని మాకు రంగునిచ్చారు, వాసన లేని సువాసన లేని మాకు సువాసన ఇచ్చారు. మా జీవితంలో ఎన్నో విషయాలు చేశారు. నీళ్ళ లాంటి మమ్మల్ని ద్రాక్షారసంగా మార్చినందుకు, అట్టి అనుభవంలోకి తీసుకొని వచ్చినందుకు, అక్షరార్థంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా మమ్మల్ని అనుబంధంలోకి తీసుకొచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.